రేఖామయద్ధశుధాకలశాతపత్రవజ్రాంకుశాంబురుహకల్పకశంఖచక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వచిహ్నై శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే అంటాం కదూ. అటువంటి దివ్య చిహ్నములతో కూడుకున్నటువంటి చిన్ని పాదంతో ఈ చిన్న కృష్ణుడు ఆ బండిని తంతే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది అన్నారు. నిదిరించిన శిశువాకుని ఏడ్చిచు కాలెత్తిన తాకి ఎగసెను కాని ఏ మూలమున బండి ఎగయదని తద్బాలుని కడనాడుచుండి పలికిరి శిశువుల్. ఏ ఇతర కారణం కాదు, కేవలం ఈ పిల్లాడి పాదం తగిలే బండి ఎగిరిపోయి ఆకాశం దాకా వెళ్ళి కింద పడి పగిలి ముక్కలైపోయిందన్నారు. అంటే వాళ్ళు అన్నారు, ఈ పిల్లాడు ఎంత ఉన్నాడు, ఇంకా బోరగిలబడ్డాడు, వీడి ఏమిటి, కాలెత్తడం ఏమిటి, పాదం తగలడం ఏమిటి, బండి ఏమిటి, పైకి ఎగిరిపోవడం ఏమిటి, బాలుండెక్కడ బండి ఎక్కడ అభోభాగంబుపై ఏర్పడన్ కాలంతన్నుట ఎక్కడ ఆటపడుచుల్ కల్లాడిరి జడ్డుంపల్ కేలోకంబుననైన చెప్పబడునే అంచు ఆ వేలువిరేతలు ప్రభూతాశ్చర్యలైరెంతటన్. వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా తెలియని పిల్లల మాట. బాలుండెక్కడ బండి ఎక్కడ, ఈ వీడు చూస్తే చిన్న పిల్లాడు, బండి చూస్తే అంత పెద్దది, అభోభాగంబుపై ఏర్పడం కాలం తన్నుట ఎక్కడ, ఎక్కడో ఆకాశం మీదకి వెళ్ళిపోయేటట్టుగా పిల్లాడేమిటి, కాలుతో బండిని తన్నడం ఏమిటి, తెలియని మాటలు పిల్లలు ఏదో మాట్లాడుతున్నారని అక్కడ ఉన్నటువంటి యశోద గోపకాంతలు అందరూ అన్నారు. కానీ నిజానికి వాళ్ళు అన్న దాంట్లో తప్పేం లేదు. చిన్నవాళ్ళు అంటే కపట మెరగని వారు, మర్మ మెరగనటువంటి వారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటటువంటి వారు. వాళ్ళు చెప్పిన మాటలు ఏ ఉన్నాయో అవి పరమసత్యములు. కృష్ణుడు తన్నిన కారణం చేతనే బండి ఎగిరిపోయింది, శకటాసుర సంహారం చేశాడు. నిజానికి శకటము అంటే వేరొకటి కాదు. శకటము అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి పనికొచ్చేటటువంటి ప్రయాణ సాధనం. దీనికి మర్త్యలోకము అని పేరు. మర్త్యలోకము అన్న నియమం ఎందుకు వచ్చిందో చెప్తారు. ఏ శరీరంతో ఈ లోకంలోకి వచ్చామో ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి తప్ప శరీరంతో వెళ్ళడానికి వీలు కాదు ఊర్ధ్వలోకాలకి. అటువంటిది ఇక్కడ కేవలము సుఖము ఉండదు, కేవలము దుఃఖము ఉండదు. కొంత పాపానికి ఫలితాన్ని అనుభవించాలి, కొంత పుణ్యానికి ఫలితాన్ని అనుభవించాలి. కాబట్టి కొంత సుఖము ఉంటుంది, కొంత దుఃఖము ఉంటుంది. రెండిటినీ కూడా అనుభవించవలసినప్పుడే ఈ లోకంలోకి వస్తారు జీవులు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు సుఖదుఖములు అనుభవించడానికి ఒక శరీరం ఉండాలి, ఒక ఉపకరణం ఉండాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే ఏదో ప్రయాణం చూడండి. ఇప్పుడు నేను బయలుదేరి ఇక్కడికి చేరినట్టుగా వీడు జీవితంలో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇన్ని కష్టాలు, ఇన్ని సుఖాలు అనుభవించడానికి, కొత్త పుణ్యం చేసుకోవడానికి వీడికి అంటూ ఒక ఉపకరణం కావాలి. ఆ ఉపకరణమే శరీరం. ఇది ఉంటే ఏమవుతుంది, దీంతో పాప ఫలితంగా దుఃఖాన్ని అనుభవిస్తాడు, పుణ్య ఫలితంగా సుఖాన్ని అనుభవిస్తాడు. ఇది ఎంతకాలం ఉండాలి శరీరం అంటే కేవల పుణ్యమే ఉందనుకోండి, దేవతగా ఉండి పుణ్యాలకి ఫలితంగా సుఖాలను అనుభవించాలి. అందుకే త్రిదశులు అంటారు. ఎప్పుడు 30 ఏళ్ల వయస్సులో ఉండేవాళ్ళుగా వాళ్ళు భోగాలను అనుభవిస్తూ ఉండాలి, అప్పుడు శరీరం కావాలి. కేవల పాప ఫలితాన్నే ఎక్కువ అనుభవించాలనుకోండి, తిరియక్కై భూమికి వెన్నుపాం అడ్డంగా ఉండే ప్రాణిగా పుట్టాలి. పాపపుణ్యముల యొక్క ఫలితాలు రెండిటినీ సుఖదుఖములుగా అనుభవించవలసి వస్తే మనుష్య శరీరంతో మర్త్యలోకంలోకి రావాలి. కాదు, ఇక అసలు అనుభవించడానికి పాపము లేదు, అనుభవించడానికి పుణ్యము లేదు, రెండూ పోయాయి. దేనివల్ల పోయాయి? జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం. ఎవరైతే ఆ జ్ఞానమును పొందాడో ఆయనకి అంతటా కృష్ణమయం జగత్ బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్నాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటాడు. అటువంటి జ్ఞానమును పొందినవాడు జ్ఞానాద్దేవత కైవల్యం, దాని చేత జీవన్ముక్తుడై ఇక్కడే బ్రతికుండగానే మోక్షాన్ని పొందుతాడు. అంటే ఇక ఆయన ఆఖరిసారి శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆఖరిసారి అది పతనం అయిపోతుంది. ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం ఉండదు. శరీరంలోకి రావలసిన అవసరము లేదు అంటే జనన మరణ చక్రము నుండి విడుదల పొందాడు. విడుదల పొందడానికే మోక్షము అని పేరు. అంటే ఈ శరీరము లేకుండా చెయ్యగలిగిన వాడెవరు? పరమాత్మ. అంటే పరమాత్మ ఎందుకు చేస్తాడు? భక్తితో కూడిన కర్మాచరణము ముందు జరగాలి. అందుకే అంటాడు గీతలో, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. నువ్వు ఒక పని చెయ్యాలా చేయకూడదా అంటే మన స్వంత బుద్ధితో కాదు, శాస్త్రము ప్రమాణము. శాస్త్రం అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. వేదము శాస్త్రము. వేదము ఎట్లా చెప్పిందో ఆ పనిని అట్లాగే చెయ్యాలి. అందుకే శంకరాచార్యులు వారు అవతార పరిసమాప్తి చేస్తూ మహాసముద్రం అంత వాంగ్మయాన్ని ఇచ్చారు. సంక్షిప్తంగా చెప్పండి అంటే
ప్రతిరోజు కూడా వేదో నిత్యమధీయతాం తదిజితం కర్మస్వనుష్ఠీయతాం. రోజు వేదాన్ని పరిశీలించండి. వేదములో ఎట్లా చెప్పబడిందో కర్మానుష్ఠానము అట్లాగే చెయ్యండి. శాస్త్రము ఎట్లా చెప్పిందో అట్లా కర్మలను అనుష్ఠించుటయే భక్తి. అట్లా భక్తితో చెయ్యగా 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 ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుని అనుగ్రహము వలన చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి పాత్రతయై పాత్రత వలన జ్ఞానమును పొందితే ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికే మోక్షము అని పేరు. అటువంటి మోక్షమును పొందాడు అంటే ఇక మళ్ళీ శరీరంతో రావలసిన అవసరాన్ని పోగొట్టేసుకున్నాడు. ఇక శరీరము లేదు, ఇక రాదు అంటే ఇక శరీరము లేకుండా తాను జనన మరణ చక్రము సంసారము నుండి విడుదల పొందుటకే మోక్షము అని పేరు. అటువంటిది ఇవ్వగలిగిన వాడు కృష్ణ పరమాత్మ. ఆయన యొక్క పాదముల యందు భక్తితో ఆయన చెప్పినట్లు కర్మ చేసిన వాడెవరో వాడు జ్ఞానమును పొంది మోక్షమును పొందుతాడు. ఇది చెప్పడం ఆ లీల యొక్క ప్రధానమైనటువంటి సారం. ఆ భక్తి జ్ఞానిని కూడా విడిచిపెట్టదు. తెలిసో తెలియకో భక్తి భక్తే. భక్తి యొక్క గొప్పతనం భక్తిదే. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు అంతటి మహాజ్ఞాని అయిన ఆయన కూడా ఎప్పుడూ భక్తిని విడిచిపెట్టలేదు. సరికదా? ఆయనే భక్తి యొక్క గొప్పతనం చెప్పారు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. చంటి పిల్లవాణ్ణి అమ్మ ఎలా కాపాడుకుంటుందో భక్తుణ్ణి భక్తి అన్న తల్లి అట్లా కాపాడుకుంటుంటుంది. కాబట్టి ముందు భక్తి అంటే భగవంతుని యందు ఉండవలసిన ప్రేమ. ప్రేమ ఎవరి యందు అన్వయం అవుతోందన్న దాన్ని బట్టి దాని యొక్క పేరు మారుతూ ఉంటుందంటే శిష్యుల యందు ప్రేమ వాత్సల్యము, గురువు యందు ప్రేమ భక్తి, తల్లి యందు ప్రేమ మాతృభక్తి, తండ్రి యందు ప్రేమ పితృభక్తి, దేశమునందు ప్రేమ దేశభక్తి. ఎవరియో చాలా కష్టంలో ఉన్న వాళ్ళని చూసి మనసు కదిలిపోయి ప్రేమ ఏర్పడి ఉపకారం చేశాడు దయ. ప్రేమ ఎప్పుడు ఎట్లా పొటమరించిందన్న దాన్ని బట్టి మీరు ప్రవర్తించిన విధానాన్ని బట్టి దాని పేరు మార్చుకుంటుంది తప్ప ప్రధానముగా అది ప్రేమయే. అది మనసులోంచి పుట్టాలి. మనసులోంచి పుట్టాలంటే అనుబంధము తెలియాలి. భగవంతుడికి మనకి ఉన్న అనుబంధము తెలిసి ఉన్నప్పుడు అప్పుడు భగవంతుని యందు భక్తి ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి స్థితిని కల్పించగలిగిన వాడు కృష్ణ పరమాత్మ. ఏడాది వయసు వచ్చిన తరువాత తృణావర్తోపాఖ్యానము అని ఒక అద్భుతమైనటువంటి లీల చేశాడు భగవానుడు. ఒకానొకనాడు తల్లి యశోద ఏదో పని చేసుకుంటూ పిల్లవాడిని ఊళ్ళో పడుకోబెట్టుకుంది. పడుకునున్నాడు చిన్ని కృష్ణుడు. ఆ పడుకునున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి ఆమె బరువుగా అనిపించి అకస్మాత్తుగా పిల్లవాడిని కిందకి దింపేసింది. అప్పుడప్పుడు మనకి కూడా భగవంతుడు బరువుగా అనిపిస్తాడు. అబ్బా ఏమిటి రోజు ఈ పూజ ఏమిటి, ఈ చదువుకోవడం ఏమిటి, ఈ రామనామం రాసుకోవడం ఏమిటి, ఈ ప్రవచనాలు ఏమిటి, హాయిగా మనం కూడా ఏదో ఆ చలనచిత్రాలు చూసుకుంటూ ఎక్కడో ఏదో పెట్టి దగ్గర కూర్చుని అందులో వచ్చేవన్నీ చూసుకుంటూ కావలసినవన్నీ తింటూ తిరగకుండా ఎందుకు వచ్చిన అల్లరి ఇదంతాను అని అనిపించవచ్చు. భక్తికి ఉద్ధాన పతనాలు ఉంటాయి. అప్పుడప్పుడు బరువు అనిపించవచ్చు. కానీ మళ్ళీ అది బరువు కాదు, అది నాకు రక్షణ అన్న భావన కలగాలంటే కాదు కాదు ఈశ్వరా నువ్వు నాకు కావాలన్న ఆర్తి ఏర్పడితే ఆయనే తనని తాను మనకి దక్కేట్టు చేసుకుంటాడు. పక్కకి దింపింది యశోద. ఎప్పుడు దింపిందో అప్పుడు వెంటనే కంసుని పనపున తృణావర్తుడు అని ఒక రాక్షసుడు బయలుదేరి వచ్చాడు కృష్ణుణ్ణి సంహరించడానికి. ఆయన పెద్ద సుడిగాలి రూపంలో వచ్చి ఆ చిన్ని కృష్ణుణ్ణి గిర్ర 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 తిప్పుతూ పైకి తీసుకుపోయాడు. సుడి ఎరుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసరు విసిరిడి ఆ సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రెధిపా అంటారు పోతన గారు. ఎప్పుడు ఏ సందర్భం నడుస్తోందో దానికి అనుగుణంగా పద్యం నడుస్తూ ఉంటుంది పోతన గారికి. ఆ గాలి సుడి తిరుగుతూ ఆ ధూళి అంతా కూడా అక్కడ ఉన్న గోపాల బాలురు గోపకాంతలు యశోద రోహిణి వాళ్ళ కళ్ళల్లో పడిపోయిన కారణం చేత కళ్ళు కనపడకుండా పోయి వెంటనే వాళ్ళు కళ్ళు మూసుకొని కళ్ళు నులుముకునే లోపల సుడిగారి రూపంలో వచ్చినటువంటి రాక్షసులు ఆ చిన్ని కృష్ణుడిని గిరగిర తిప్పి పైకి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపో పైనుంచి కిందకు వదిలేద్దాం, పెద్ద బండరాళ్ళ కుప్ప మీద పడేస్తే పిల్లవాడు మరణిస్తాడని ఆయన ప్రణాళిక. ఈలోగా
ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ ఆడుచునుండే గాలితానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయనేడెక్కడ చొత్తునంచు వసితేక్షణ క్రేపు తెరంగు కిన్నయై ప్రొక్కుచుబాలు గోవుకియ క్రియ భూస్థలివాలె దురంత చింతయై. ఒక దాంట్లో నిమగ్నమైపోయి రచన చేయడము అంటే అది. ఆ మాటలు, ఆ పద్యాలు అలా పడ్డాం. మహానుభావుడికి ఆయనకి అట్లా పడ్డాయి. గజేంద్రమోక్షణ ఘట్టంలో ఆయన మొసలి ఏనుగు కాలు గట్టిగా పట్టుకుని ఉన్నటువంటి స్థితిని వర్ణిస్తూ అన్నీ మత్తేభాలే. మత్తేభం అంటే ఏనుగు. ఏనుగు కష్టంలో ఉంది కాబట్టి పద్యాలు మత్తేభ వృత్తంలో పడిపోయాయి. వరుస పడిపోయి పద్యం చివరి పాదంలో ఒక చోట అంటారు, నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై అని రాశారు. నక్రము విక్రమించే అంటే మొసలి విక్రమించి గట్టిగా ఆ ఏనుగు యొక్క పాదాన్ని పట్టేసుకుంది, కదలకుండా పట్టేసుకుని నవిలేస్తోంది. అలా ఎందుకు పడాలి అంటే క అన్న తెలుగు అక్షరం మీరు చూస్తే అది ఇంగ్లీష్లో ఎస్ లాగా ఉంటుంది. తెలుగు కా మీ అందరికీ తెలుసు. ఆ కా బొద్దుగా ఏనుక్కాల్లో ఉంటుంది. దాని కింద రావత్తు రేపం వేశారనుకోండి, మొసలి నోరు తెరిచి పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఏనుగు గట్టెక్కేద్దామని చూస్తోంది, మొసలి ఎక్కకుండా అడ్డుపడదామని చూస్తోంది. కరిదిగుచు మకరి సరసికి కరిదరికి నిమకరి దిగుచు కరి కరి గర కరి కరి పెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కుతల భద్రుల దొరుపడెన్. ఆ ఏనుగు కాలెత్తి వెళ్ళిపోదాం అనుకుంటుంటే అడుగు నుంచి వచ్చి పట్టుకుని ఇంకా కాలు కింద పెట్టడానికి లేదు, కొరికేస్తోంది. 3 కాళ్ళ మీద నిలబడలేక కింద పడిపోతోంది ఏనుగు, పొట్ట కొరుకుతోంది. అప్పుడు ఆ ఏనుగు పడుతున్న బాధ పోతన గారి మనసు కదిలిపోతోంది అనువాదంలో. అందుకని నక్రము విక్రమించకరి పాదాక్రాంత నిర్వక్రమై, కాకింద రావత్తలా పడిపోయింది అంతే వరుసగా. అంటే ఏనుగు పాదం కింద పట్టుకున్న మొసలి నోరు ఆయనకి కనపడుతోంది. పద్యంలో ఆఖరి పాదం అంతా అలాగే పడిపోయింది. అది కవిత్వం అంటే. అంతగా ఆ సన్నివేశమునందు పరకాయ ప్రవేశం చేసేసి తాను అనుభవిస్తుంటే ఆగకుండా ఘంటం వెళ్ళిపోయింది. కాయలు కాసిపోయినవిలే అరిచేతులు రాతఘంటపున్ రాపిడి చేతనో కరకు నాగలి మేడిని పట్టి సెజ్జముంచేయుట చేతనో కవికృషీవల నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనులర్పక చూసిరిలేది వౌకసుల్. పోతన గారు మీ చేతులు కాయలు కాసేసాయి, భాగవతాన్ని అలా గంటం పట్టుకుని రాయడం చేతన, నాగలి పట్టి భూమిని దున్నడం చేతన, దీని చేత, ఏ కారణం చేత అని దేవతలు అదే పనిగా మీ చేతుల వంక చూడ్డంలో కనురెప్ప వేయడం మర్చిపోయారు. అందుకు దేవతలకి కనురెప్ప పడదు అనడానికి కారణం. అంటే పోతన గారి రచన అంత గొప్పగా ఉంటుందన్నారు కరుణశ్రీ గారు. మహానుభావుడు అంత గొప్ప రచన చేశారు. తెలుగు జాతికి భిక్ష పెట్టారు భాగవతాన్ని. ఆయన రుణం ఎలా తీర్చుకుంటాం అసలు పోతన గారి? ఆయన పద్యాలు చెప్పుకుంటే చాలు, ఆయన పద్యాలు చదువుకుంటే చాలు, అదే మనకి శ్రీరామ రక్ష. కాబట్టి ఆ చిన్ని కృష్ణుణ్ణి పైకంటా పట్టుకుపోయాడు. పట్టుకుపోతే ఆ యశోద వెంటనే తల్లి యొక్క ఆరాటం ఎలా ఉంటుందో పద్యం అలాగే పడింది. తల్లి అప్పుడు ఏదో పెద్ద ప్రార్థనా శ్లోకాలు ప్రవచనం అలా ఉండదు కదా. వెంటనే కళ్ళు తెరుచుకొని ముందు పిల్లాడి కోసం వెతుక్కుంటుంది. ముందు పిల్లాడు కనపడకపోతే ఏరుకుంటున్న బియ్యం చాట బియ్యం ఏదో అవి కాదు ముందు చూసేది. పిల్లాడేడి, ఇక్కడే పెట్టానే అంటుంది. ఇక్కడే పెట్టానే కృష్ణుణ్ణి, ఏడి ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచునుండె గాలితానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయే నేడెక్కడ చొత్తునంచు అసితేక్షణ క్రేపు తెరంగు ఖిన్నయై ప్రొక్కుచుమాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయై. ఎక్కడి ఉపమానమో! పల్లెటూరు కదూ, వ్యవసాయం చేసిన మహానుభావుడు కదూ. బాలరసాలసాలనవ పల్లవ కోమల కావ్యకన్యకన్ కూడులకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల గౌద్ధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై అని చెప్పుకున్న మహానుభావుడు. లోకంలో ఎక్కడైనా జరిగిందండి అటువంటి సందర్భం? పోతన గారు భాగవతాన్ని రచన చేస్తుంటే ఒకనాడు ఆయన ఎందుకో అంకితం ఇవ్వండి అని ఒత్తిడి వస్తే మాట్లాడలేదు. ఇంకా ఎంతకని చెప్తానులే నేను ఇవ్వనని అని. ఇచ్చేస్తాడేమో అని భయపడిపోయింది సరస్వతీదేవి. అసలు లోకంలో ఏ కవికైనా అది సంభవించిందా? రాత్రి పాకలో పోతన గారు పడుకుంటే అంతకన్నా పెద్ద ఇల్లేం కాదు ఆయనకి.
పడుకుంటే ఎవరో ఒక స్త్రీ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి సర్వశుక్లా సరస్వతి కదా, ఆయనే చెప్పిన పద్యం కదా. 11 సరస్వతీ మంత్రాలని కలిపి తెల్లటి బట్ట కట్టుకుని తెల్లటి సరస్వతి శారద నీరదిందు ఘనసారపటీరమరాళ మల్లికాహార తుషారపేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధా పయోధిసిత తామర సామర వాహినీ శుభాకారత నొప్పు నిన్నుమది కానగనెన్నడు కల్గు భారతి అన్నారు కదూ. తెల్లటి బట్ట కట్టుకున్న ఒక స్త్రీ వెక్కిళ్ళుస్తూ ఏడుస్తున్నట్లుగా అనిపించింది. లేచి దీపం పెట్టి చూశారు ఎవరని. ఆమె ఏడుస్తుంటే కాటుక కంటినీరు ఆమె యొక్క వక్షస్థలం మీద పడి తెల్లటి బట్ట నల్లగా అయిపోయింది. ఆయన గుర్తుపట్టారు సరస్వతీదేవి ఏడుస్తోందని. అమ్మ, భాగవతాన్ని పట్టుకెళ్ళి రాజులకు అంకితం ఇచ్చి కానుకలు పుచ్చుకుంటాను అనుకున్నావా? కాటుక కంటి నీరు చనుకట్టు పయింపడ ఏలయేక్షదో కైఠబురాజు మర్దనుని గాదిలి కోడవా ఓ మదంబ ఓ హాటకు గర్భురాణి నిన్నాకటిగిన్ కొలిపోయి అల కర్ణాట కిరాత కీచకులకున్ అమ్మను త్రిశుద్ధిగనమ్ము భారతి అని పోతన గారు చెప్తే, అమ్మా ఎవరికి అమ్మనమ్మా, అంకితం చెయ్యనమ్మా, నాకేం అక్కర్లేదమ్మా, ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని శక్తి శరీరము వాసి కాలుచే సమ్మెట మాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. నాకే కోరికలు లేవు, నేనేం కోరుకోవట్లేదు. అనుకుంటే అనుకోవచ్చుగాక ఆయనకి కోరికలు ఉన్నాయని, నిజానికి నాకే కోరికలు లేవమ్మా. నేను కేవలం రామచంద్రమూర్తికి అంకితం ఇవ్వడానికి చెప్పుకుంటున్న భాగవతము మాత్రమే. కాబట్టి ఏడవకమ్మా అంటే సరస్వతీదేవి సంతోషించిందంటే పోతన గారి యొక్క కవిత్వం, ఆయన భక్తి ఏం చెప్పగలం. అటువంటి మహానుభావుడు కాబట్టే పరకాయ ప్రవేశం చేసి అటువంటి పద్యాలు ఇచ్చారు. సరే, వెనక్కొస్తే ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచునుండే గాలితానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయనేడెక్కడ చుట్టునంచు వసితేక్షణ క్రేపు తెరంగు కిన్నయ్యి. ఇక్కడ పెట్టానే పిల్లాన్ని, ఎక్కడి నుంచి వచ్చింది సుడిగాలి, ఎలా ఎత్తుకుపోయింది పిల్లాన్ని, ఎక్కడికని నేను ఇప్పుడు వెడతాను అని చెప్పి ఆమె విపరీతమైనటువంటి శోకాన్ని పొందేసి దిక్కు దారి తెలియకుండా పిల్లాడు ఎటు వెళ్ళిపోయాడో తెలీదు, కానీ ఆమె మాత్రం పరిగెడుతోంది. ఎలా పరిగెడుతోందిట అంటే దూడ కోసం ఆవు పరిగెత్తినట్టు. బహుశా ప్రపంచంలో ఇంకా అంతకన్నా ఉపమానం ఉండదు. అది చెప్పడానికి నాకు బాధగా కూడా ఉంటుంది, ఎందుకంటే గోశాలతో బాగా పరిచయం ఉన్నవాడిని కాబట్టి నాకు తెలుసు. ఆవుల్ని బయటికి వదిలినప్పుడు ఒక్కొక్కసారి ఎక్కడో ఈనేస్తే దూరంగా ఈనితే ఆ దూడని పట్టుకుని ముందు నడుస్తుంటే ఆవు ఎంత దూరం నుంచి అయినా సరే అప్పుడే ఈనిన ఆవు వెనక ఇంకా మావి పడుతూ ఉంటుంది. కుక్కలు ఆ మావి కోసం వెంట పడుతుంటాయి. వెనక్కి తిరిగి ఒక పక్క నుంచి కొమ్ములతో అదిల్చి కుక్కల్ని తోలుకుంటూ తాను ఆగితే దూడ వెళ్ళిపోతుందేమో అని సంధిబంధములు ఎంత సడలిపోయి ఉంటుందో ఆగకుండా దూడ వెనకాతల అలాగే వచ్చి దూడనక్కడ పెట్టగానే మాంసాహారి కాకపోయినా నాలుకతో నాకేసి ఆనందపడిపోతుంది. బిడ్డ పట్ల గోవుకుండేటటువంటి ప్రేమ అనిర్వచనీయం. ఆ బిడ్డ కోసం, దూడ కోసం ఆవు ఎలా పరిగెడుతుందో చిన్ని కృష్ణుడి కోసం యశోద అలా పరిగెత్తింది. క్రేపు తెరంగు కిన్నయ్యి ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయ్యి. అపారమైన శోకంతో పైకి చూస్తూ పరిగెత్తడంలో తన్నుకుని నేల మీద పడిపోయి కృష్ణ 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 అని ఏడుస్తుంటే కోరేవాడు ఉంటే ఆయన పలుకుతాడు, అయ్య పిచ్చమ్మా నన్నెవడేం చేయగలడమ్మా అని హరికరతల పీడనమున పరవశుడై రాల మీద భగ్నంగ కొడై సురవైరి భటుడు కూలెను పురభంజను గోల కూలు పురముంబోలెన్. పిల్లవాడిని పైకి తీసుకెళ్ళి వదిలేద్దామని రాక్షసుడు అనుకున్నాడు. పిల్లల్ని అంత ఎత్తు తీసుకెళ్ళిపోతుంటే భయపడిపోయి గట్టిగా కంఠం పట్టేసుకున్నట్టుగా ఆ చిన్ని కృష్ణుడు భయపడిపోయిన వాళ్ళ ఆ రాక్షసుడి యొక్క కంఠాన్ని 2 చేతులతో గట్టిగా బిగించి పట్టుకుని ఒక్కసారి బరువు పెరిగిపోయాడు. అనూరణీయాన్ మహతో మహీయాన్ సర్వము ఆయన ఎందున్నాయి. అంత బరువు పెరిగిపోయేటప్పటికి ఆ రాక్షసుడు భరించలేకపోయాడు బరువు. వదలరా నన్నొదలరా అని అరుస్తున్నాడు. ఆ పై నుంచి రాక్షసుడు వచ్చి రాళ్ల కుప్ప మీద పడిపోవడంలో ముక్కలైపోయి రాక్షసుడి యొక్క శరీరం తునాతునకలైపోయింది. ఈయన మాత్రం
ఏమీ తెలియని పిల్లవాళ్ళ చక్కగా ఏడుస్తూ ఆడుకుంటున్నట్టుగా అక్కడ ఉన్నాడు. ఆ తల్లి యశోద పరిగెత్తుకొచ్చింది. ఏ అమాయకత్వం అయితేనే ఆయన్ని రక్షించుకోవాలని ఎంత తాపత్రయం! గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, సత్యంబులనేమి పల్కితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. ఒక్కొక్క పుణ్యం చేసి కాని తెలియక కానీ తెలిసి కాని చేసినవి ఎంత రక్షిస్తాయో చెప్తున్నారు. గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులు ఏమేమి చేసితిమో, ఎటువంటి యాగాలు చేసి దేవతలకు అన్నం పెట్టామో స్వాహ అంటూ, యాగశ్రేణులు ఏమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో. ఒక్కొక్క మహాత్ముడు ఉంటాడు, ఆయనకేం కోరిక, ఆయన ఏం కోరుకుని తిరిగే మనిషి కాడు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు. అటువంటి భక్తి తత్పరుడైన వ్యక్తి ఇంటికి రావడం, ఇంట్లో అడుగు పెట్టడం అంటే పూజామందిరంలో ఉన్న భగవంతుడు కూడా తలెత్తి చూస్తాట, ఇన్నాళ్ళకి గదురా ఒక భాగవతోత్తముడు ఇంటికి వచ్చాడని. ఆయన గుక్కెడు నీళ్లు తాగడమో పట్టెడు పదార్థం తినడమో సంతోషించి వెళ్ళిపోవడమో చాలు. కాబట్టి ఎవరికి ఏం పెట్టామో. ఒకప్పుడు ఒక పేద బ్రాహ్మణి ఎండిపోయిన ఉసిరికాయ శంకరాచార్యులు వారి చేతిలో వేసింది. వెంటనే వందే వందారు మందారమిందిరానంద కందళం మమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ బకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమంగళ దేవతాయా దద్యాదయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవ్విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ. అమ్మ, ఈమెకి దుష్కర్మ ఉంటే గత జన్మలలో ఈమె చేసిన పుణ్యం లేకపోతే ఈమె పాపములను నీ దయా అన్న కడగంటి చూపుతో మేఘాన్ని గాలి కొట్టేసినట్టుగా కొట్టేసి నా చేతిలో వేసినటువంటి ఎండు ఉసిరికి నడ్డు పెట్టి ఈమెకి ఐశ్వర్యాన్ని ఇమ్మని శంకర భగవత్పాదులు ప్రార్థన చేస్తే గంటన్నర సేపు బంగారు ఉసిరికలు వర్షించింది లక్ష్మీదేవి. కాబట్టి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కరికి పెట్టినది అంత అక్కరకు వస్తుంది. మహాత్ములైనటువంటి శంకరుల చేతిలో పడిన ఎండు ఉసిరికే ఒక పేద బ్రాహ్మణికి కనకధార లక్ష్మీదేవి కురిపించేటట్టు చేసినప్పుడు ఒక్కొక్క మహాత్ముడికి తెలిసో తెలియకో పెట్టినది ఏదుందో అది అంత కాపాడదా? ఎవ్వరికి ఏమి పెట్టితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, సత్యంబులనేమి పల్కితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, ఏ మంచి మాటలు మాట్లాడుకుంటూ గడిపామో, ఏ మహాత్ముడి దర్శనం చేశామో. ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. నిర్భయుడు అర్భకుడు చిన్న పిల్లవాడైనటువంటి ఈ కృష్ణుడు బతికాడంటే అదృష్టం కదూ. అలిసితివి కదన్న ఆ కొంటివి కదన్న మంచి అన్న ఎడ్పు మానుమన్న చన్ను కొడువుమన్న సంతసపడమన్న అనుచు చన్ను కొడిపే అర్భకునకు. అది పోతనగారి పద్యం అంటే. తల్లి అంత కష్టపడిపోయి అంత ఆపద ఎదుర్కొన్న పిల్లాన్ని ఎత్తుకున్నప్పుడు ఇదంతా నా తప్పే నాన్న, నేనే నిన్ను చూసుకోలేదు నాన్న, నేనే నిన్ను కింద దింపేశాను నాన్న, అందుకే రాక్షసుడు ఎత్తుకుపోయాడు నాన్న, ఎంత అలిసిపోయావో నాన్న, నేను చచ్చిపోయాను రా నాన్న అని బాధపడిపోయి పాలు తాగమని వాణ్ణి బతిమాలేసుకున్నట్టే పద్యం కూడా పడిపోతుంది. అలసితివి కదన్నా యాకొంటివి కదన్నా మంచి అన్న ఏడ్పు మానుమన్నా చన్ను కొడువుమన్నా సంతసపడుమన్నా అనుచు చన్ను కొడిపే అర్భకునకు. ఆమె స్తన్యాన్నిచ్చి పాలిచ్చి చిన్ని కృష్ణుణ్ణి ఊరార్చిందిట. ఏమిటి ఈ లీల అంటే, డబ్బు కావలసిందే, మనిషి డబ్బు లేకుండా బ్రతకలేడు, డబ్బు ఆర్జించకుండా ఉండకూడదు కూడా. మాతానిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతే భృత్యక్కుప్యతి నాను గచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః అంటారు. డబ్బు సంపాదించకపోతే మాతానిందతి, ఎప్పుడు తిట్టడం అన్నది ఇష్టం లేని అమ్మ కూడా తిడుతుంది. నాభినందతి పిత, తండ్రి సంతోషించాడు, అమ్మయ్య అక్కరకు వచ్చాడు కొడుకన్న ధైర్యం ఉండదు. నాభినందతి పిత భ్రాతాన సంభాషతే, అన్నదమ్ములు కూడా పలకరించరు. భృత్యక్కుప్యతి, సేవకుడు కూడా ఎదురురాడు. భృత్యక్కుప్యతి నాను గచ్చతి సుతా, నాన్నగారు వస్తూ ఉంటే నాన్నగారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇద్దామని కొడుకు ప్రియమార ఆ
కలశలో నీళ్లు పట్టుకుని బయటికి రాడు. కాంతా పినాలింగతే, ఎంత మంచిదైనా భార్య కూడా సంతోషంగా కౌగిలించుకోదు. అర్ధప్రార్థన శంకజాన కురుతే సల్లాపమాత్రం సుహృత్, ఆయన మంచివాడే, స్నేహితుడు అయినా అస్తమానం ఆయన అప్పడిగితే ఏమీ సంపాదించకుండా ఏ ఉద్యోగం లేకుండా ఆయన మాత్రం ఎన్ని మాటలు ఇస్తాడు. అందుకని ఇటువైపు నుంచి ఎడుతుంటే అటువైపు చూసేట్టు పక్కకి వెళ్ళిపోతాడు. అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణుసఖే విత్తేన సర్వే వశాః. డబ్బు సంపాదించు సోదరా, కానీ ధర్మం తప్పి నీతి తెప్పి మాత్రం సంపాదించకు. నీతిగా ధర్మంగా నువ్వు ఏది సంపాదించావో అది నీకు కోటానుకోట్లై ఎక్కడికి వస్తుంది. కాబట్టి డబ్బు మీద వ్యామోహం ఎక్కువైపోతే దానికి అంతుండదు. అగ్నిహోత్రంలో నెయ్యి పోస్తే అగ్ని ఆరుతుందా, ఇంకా పెరిగిపోతుంది. సుహుతంబులయ్యే శిఖలను కళ్యాణమి కాలముందంటారే, అలా ఇంకా పెరిగిపోతుంది మంట. నీళ్లు పోస్తే ఆరుతుంది. తృప్తి అన్నది ఎక్కడో అక్కడ మనిషి పొందకపోతే, ఇది నాకు అవసరమా అన్నది ఆలోచించుకోకపోతే, కోరిక అన్న మాటకి అర్థం లేకుండా పోతుంది. అవసరము భగవంతుడు వద్దు అని అనలేదు, నన్ను అడుగు అని చెప్పాడు. చతుర్విధా భజంతే మాం జనా సుహృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. 4 రకాల భక్తులు నన్ను ఆశ్రయిస్తారన్నాడు. అవసరమైనది నీ దగ్గర లేకపోతే, పొందలేకపోతే, బాధపడుతుంటే ఈశ్వరుణ్ణి ఆశ్రయించడంలో తప్పు లేదు. నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలని కోరికెందుకు? దేనికది నాకు? అక్కర్లేనివి అడగడం కోరికలు, కావలసినవి అడగడం అవసరాలు. కోరికేది అవసరమేది తేడా తెలుసుకోకపోతే మనిషిని ఆ పిచ్చి, ఆ కోరిక, ఆ ప్రయత్నం, ఆ డబ్బు సంపాదించడం, కోరికలు తీర్చుకుంటూ ఉండడం, ఇది సుడిగాలి ఒక చిన్న గడ్డి పరకని ఎట్లా తిప్పేస్తుందో అలా తిప్పేస్తుంది. అలా తిప్పేస్తుంది. కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. మృత్యు ఆగుతుందా? మృత్యు ఆగదు. ప్రత్యాయాంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగచపలా విద్యుచ్చలం జీవితం. మెరుపు తీగ లాంటిది జీవితం. కాబట్టి ఈలోగా సూర్యోదయ సూర్యాస్తమయాల్లో, చంద్రోదయ చంద్రాస్తమయాల్లో జీవితాన్ని భగవంతుడు ఆయుర్దాయాన్ని తినేస్తాడు. నీటి అడుగు నుంచే మొసలి రూపంలో వచ్చేస్తుంది మృత్యువు, వచ్చి పట్టుకుంటుంది. అప్పుడు ఇంకెవరు ఉపకారం చేస్తారు? ఎవరు ఆ సమయంలో ఎవరు మాత్రం అక్కడికి వస్తారు? మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు మగల తగులుగారే మగువలకును. ఇప్పుడు ఎవరైనా చూస్తూ ఉండవలసిందే తప్ప మొగుడికి పెళ్ళం చేసేది లేదు, పెళ్ళానికి మొగుడు చేసేది లేదు. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో, నీకు ఒంట్లో ఓపిక ఉండగా నీ గురించి నువ్వు చేసుకో. ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయే తాత్మైవరాత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన. నీకు నువ్వు మిత్రుడు, నీకు నువ్వు శత్రుడు. దేశకాలముల నెరిగి కురుపుణ్య మహోరాత్రం, చేయవలసింది చేస్తూ ఉండాలి, లేకపోతే పాడు చేసుకున్నవాడివి అవుతావు. కాబట్టి తృప్తి అన్నది నీ అంత నువ్వు ఎక్కడో సాధించుకోలేకపోతే, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000ను చుంతృప్తించందని మనుదుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. 7 ద్వీపాలు తీసుకొచ్చి వాడికి దానం చేసేసినా కూడా, అయ్యా మీరు కట్టుకున్న పట్టుపంచ బాగుంది, లేకపోతే కట్టుకున్న పంచ అంచు పెద్దది బాగుంది, నాకు ఇచ్చేయి రా అని అడుగుతాడు. వాడికి తృప్తి ఎక్కడ ఉంటుంది? తృప్తి అన్నది మనిషి పొందాలి ఎక్కడో. తృప్తిని మించిన ఐశ్వర్యం ఎక్కడుంది? కౌపీనవంత ఖలు భాగ్యవంత అన్నారు శంకరాచార్యులు వారు. తృప్తి నువ్వు పొందాలి, అప్పుడు మహదైశ్వర్య సంపన్నుడు అవుతావు. కాబట్టి అది లేకపోతే సుడిగాలి గడ్డి పరకని తిప్పినట్టు తిప్పేస్తుంది. ఎందుకు పనికి రాకుండా ఇంత గొప్ప మనుష్య జన్మ పాడైపోతుంది. అట్లా తిరగబడుతూ ఉంటే నిన్ను నువ్వు నిగ్రహించుకోలేకపోతే ఆ విషయాన్ని భగవంతుడికి చెప్పు. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని భగవంతుడికి చెప్పు. శరణాగతి చెయ్యి.